పాకిస్తాన్ చేతిలో పడ్డ పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రజల ఆర్థిక పరిస్థితి నానాటికి దిగజారిపోతోంది. ఇక్కడి ప్రకృతి వనరులను పాక్ దోసుకు వెళుతోందని, ఇక్కడ అభివృద్ధిని అస్సలు పట్టించుకోవటం లేదని ఇక్కడి ప్రజలు షెహనాబాద్ ప్రభుత్వం మండిపడుతోంది. ఒకవైపు ఏజేఏకేలో పెరిగిపోతున్న పేదరికం, మరోపక్క పాకిస్తాన్ ప్రభుత్వం ఇక్కడి ప్రజలపై సాగిస్తున్న దమనకాండపై ప్రజలు విసిగిపోయారు. ఇక ఎంతమాత్రం పాక్తో కలిసి ఉండలేమని, తమను వెంటనే ఇండియాలో చేర్చాలని అక్కడి పౌరులు భారత్ ప్రభుత్వంతో మొరపెట్టుకుంటున్నారు. ఇక్కడ ఉద్యమిస్తున్న ప్రజలు మోదీ జిందాబాద్ అంటూ ఇండియా జాతీయ జెండాను రెపరెపలాడిస్తూ ఉండడం కొసమెరుపు. ఇక పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్కు చెందిన స్థానిక పౌరులు గత కొన్ని వారాలుగా రోడ్లపైకొచ్చి పాక్ ప్రభుత్వంపై నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి ప్రజలు కడు పేదరికంలో మగ్గుతున్నారు. మరోపక్క పాకిస్తాన్ ఇక్కడి సహజ వనరులను దోచుకెళ్లి పాక్ను అభివృద్ధి చేసుకుంటోందని ఇక్కడి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. తమ ప్రాంత అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం వహిస్తోందని ఇక్కడి ప్రజలు పాక్ సర్కార్పై మండిపడుతున్నారు. అయితే ఇక్కడ నిరసన ప్రదర్శనకు జమ్మూ కశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నాయకత్వం వహిస్తోంది. ఇక్కడ అశాంతి నెలకొనడంతో పాక్ పోలీసులు రంగప్రవేశం చేసి నిరసనకారులను చితకబాదుతున్నారు. కాగా ఇక్కడి ప్రజలు పాక్ ప్రభుత్వాన్ని కోరుతున్నవి చిన్న చిన్న డిమాండ్లే. తమ ప్రాంతంలో హైడల్ విద్యుత్ ఉత్పత్తి చేసుకొని పోవడంతో పాటు దానిపై అత్యధిక పన్నులు బాధడం న్యాయమేనా అని పాక్ ప్రభుత్వాన్ని ఇక్కడి పౌరులు నిలదీస్తున్నారు. అలాగే సబ్సిడీకి గోధుమ పిండి ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. అదే సమయంలో ఇక్కడి సంపన్నులకు ప్రత్యేకంగా కొన్ని రాయితీలు కల్పిస్తున్నారు. వాటిని తొలగించాలనేది ఇక్కడి నిరసనకారుల ప్రధాన డిమాండ్. ఇదిలా ఉండగా స్థానికులకు పోలీసులకు మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు చెలరేగుతున్నాయి. స్థానికులు ముజాఫరాబాద్ వయా కోట్లి పూంచ్ జిల్లా వరకు ర్యాలీగా బయలుదేరితే వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణలు మొదలయ్యాయి. ఈ ఘర్షణలో ఓ పోలీస్ అధికారి మృతి చెందడంతో పాటు 100 మంది వరకు పౌరులు గాయపడ్డారు. గాయపడ్డ వారిలో పోలీసులే అధికంగా ఉన్నారు. నిరసనకారులకు భద్రతా దళాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో పోలీసులే పెద్ద ఎత్తున గాయపడుతున్నారు. ఇక్కడి యువత తమకు ఉపాధి లభించడం లేదని మొరబెట్టుకుంటున్నారు. ఏజేఏకే ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థ అత్యంత బలహీనంగా ఉందని యువత వాపోతోంది. పాకిస్తాన్ ప్రభుత్వం తమను 2వ తరగతి పౌరులుగా ట్రీట్ చేస్తోందని ఇక్కడి పౌరులు షెహబాజ్ సర్కార్పై మండిపడుతున్నారు. గత 70 ఏళ్ల నుంచి పాకిస్తాన్ ప్రభుత్వం చేతిలో పూర్తిగా నలిగిపోయామని, ఇక్కడి అభివృద్ధిని పాక్ పాలకులు గాలికొదిలేశారని ఇక్కడి పౌరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలను ఆర్థికంగా ఎదగనీయడం లేదని ఇక్కడి ప్రజలు వాపోతున్నారు. ఇండియాతో ఉన్న రాజకీయ వైరాన్ని అంతర్జాతీయ వేదికల్లో వినియోగించుకోవడానికి ఆజాద్ జమ్మూ కశ్మీర్ను వినియోగించుకుంటోందని ఇక్కడి ప్రజలు పాక్పై మండిపడుతున్నారు. ఇక్కడి ప్రజలు అత్యంత పేదరికంలో మగ్గుతున్నారు. అలాంటి వారిపై విద్యుత్ బిల్లులు అమాంతం పెంచేశారు. సామాన్యుడు కాదు కదా, సంపన్నుడు కూడా ఈ విద్యుత్ బిల్లులు చెల్లించలేడు. అదే సమయంలో పన్నులు విపరీతంగా పెంచేశారు. ప్రతి వస్తువు ధర పెరిగింది. సామాన్యుడు బ్రతికే పరిస్థితి లేదు. దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది. ఇవన్నీ కలిసి దేశ ప్రజల్లో అసంతృప్తి జ్వాలలు పెంచేశాయి. ప్రజలంతా తాము నిరసనలు తెలియజేయడానికి రోడ్డెక్కామని ఇక్కడి పౌరులు చెబుతున్నారు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న వారిపై పోలీసులు, పాక్ ఆర్మీ పాశవికంగా దాడులు చేస్తోంది. సామాన్య పౌరులపై పాక్ ఆర్మీ దౌర్జన్యాలు పెరిగిపోయాయి. ఈ పరిణామాల నేపథ్యంలో యాంటీ పాకిస్తాన్ సెంటిమెంట్ పెరిగిపోయింది. ప్రజల్లో పాకిస్తాన్ పట్ల ఆగ్రహం పెల్లుబీకింది. దీంతో దేశంలోని ప్రతి నగరంలో పెద్ద ఎత్తున పోస్టర్లు వెలిశాయి. తమను ఇండియాలో విలీనం చేయాలని ఇక్కడి పౌరులు డిమాండ్ చేయడం మొదలెట్టారు. అయితే ఇక్కడి ప్రభుత్వ అధికారులు తాజా పరిణామాలపై స్పందించారు. గతంలో కూడా ఇలాంటి నిరసనలు చాలానే జరిగాయని చెప్పారు. అయితే ఈసారి మాత్రం సోషల్ మీడియా ప్రభావం ఇక్కడి ప్రజలపై ఎక్కువగా పనిచేసింది. సోషల్ మీడియా ద్వారా ఇక్కడి ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయని వారంటున్నారు. అయితే ఇక్కడి ప్రజలు ఇండియాలోని జమ్మూ కశ్మీర్తో పోల్చుకొని తమ పరిస్థితి చూసి తామే జాలిపడుతున్నామన్నారు.
ఇండియాలోని జమ్మూ కశ్మీర్ విషయానికొస్తే కేంద్రంలోని మోదీ సర్కార్ ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జమ్మూ కశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించింది. ప్రభుత్వం టెర్రరిస్టులపై ఉక్కుపాదం మోపిన తర్వాత టెర్రరిజం ఇక్కడ దాదాపు అంతమయ్యింది. కేంద్రపాలిత ప్రాంతమైన తర్వాత ఇక్కడ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. స్థానిక ప్రభుత్వం టూరిజానికి పెద్దపీట వేసింది. దీంతో ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. శ్రీనగర్లో పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తూ ఉండడంతో ఇక్కడి ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. భారత ప్రభుత్వం ఇక్కడ వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తోంది. శ్రీనగర్లో పెద్ద పెద్ద మాల్స్తో పాటు మల్టీప్లెక్సులు రావడంతో ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ కాకుండా పాకిస్తాన్లోని ప్రజలు కూడా శ్రీనగర్లో అభివృద్ధిని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. తాము కూడా ఇక్కడే ఉంటే తమకు అభివృద్ధి ఫలాలు దక్కేవని యువత ఆరాటపడుతుంటారు. పాక్ ఆక్రమిత ప్రజలు మాత్రం తమకిక్కడ కనీస అవసరాలను కూడా పాక్ ప్రభుత్వం తీర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.